అన్ని మతాలను సమానంగా గౌరవిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు సమీపంలో పునర్నిర్మించిన కృపా సమాజం ప్రార్థనా మందిరాన్ని లోకేష్ ప్రారంభించారు. మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. చర్చి పాస్టర్లకు నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ ఏడాది మేలో ప్రమాదవశాత్తు కృపా సమాజం అగ్నికి ఆహుతవగా తిరిగి పునర్నిర్మించారు. మొత్తం సమాజానికి దేవుడు పరీక్ష పెట్టాడు. కలిసికట్టుగా పునర్నిర్మించుకుందాం. కలిసికట్టుగా మనసులో ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కలిసి సాధిద్దామని పెద్దలకు చెప్పాను. ఈరోజు నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. 7 నెలల్లో నేను కూడా ఊహించలేదు 7 నెలల్లో మీరు పూర్తి చేయగలుగుతారు. కానీ మతాలు వేరైనా మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఒక్కొక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పెద్దల అనుమతితో ఒక విషయం కోరాలనుకుంటున్నాను. క్రిస్మస్ మాసం వస్తుంది. మనం మన ఇంటి పక్కన సహాయపడదాం. దేవుడు కొంచెం మనకి ఎక్కువ శక్తి ఇస్తే మన వీధిలో ఉన్న వారికి సహాయపడదాం. మన గ్రామంలో ఉన్న వారికి సహాయపడదాం. కేవలం ఒక్క వ్యక్తి వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కాదు. కానీ సమాజం మొత్తం కలిసి వస్తే మనం అనుకున్న సమస్యలన్నీ మనం కలిసికట్టుగా పరిష్కరించగలుగుతాం. 2019 నుంచి 2019లో దేవుడు కూడా నాకు పరీక్ష పెట్టాడు. కానీ ఆ రోజు కూడా నేను నా పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు నాకు ఇచ్చాడు. నాడు నేడు ఎప్పుడు మంగళగిరి ప్రజలు సేవలో నేను ఉంటానని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీ అందరికి హామీ ఇస్తూ మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం.